టీఎస్1 ప్రేక్షకులకు నమస్తే. కారులో కట్టేసి కత్తులతో పొడిచి వరంగల్ బ్యాంకు విశ్రాంతి ఉద్యోగి దారుణ హత్య. వరంగల్ నగరంలో దారుణ హత్య జరిగింది. బ్యాంకు విశ్రాంతి ఉద్యోగిని గుర్తు తెలియని దుండగులు ఆయన కారులోనే కట్టేసి పశువేగంగా కొట్టి కత్తులతో పొడిచి చంపేశారు. వరంగల్ జిల్లా మట్టవాడ సిఐ తుమ్ము గోపిరెడ్డి, ఎస్పీ నందరాం నాయకులు తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండలోని శ్రీనగర్ కాలనీకి చెందిన వెల్లగెట్టి రామ్మోహన్ బ్యాంక్ విశ్రాంతి ఉద్యోగి. 4 ఏళ్ల క్రితం ఆయన భార్య అనారోగ్యంతో చనిపోగా ఒంటరిగా ఉంటున్నారు. 2 కుమార్తెలు ఉండగా వివాహాలు అయ్యాయి. పెద్దామ్మాయి అమెరికాలో, రెండవ కుమార్తెలు హైదరాబాద్లో ఉంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ముసుగు పెట్టుకుని గుర్తు తెలియని వ్యక్తి ఓ కారును తీసుకొచ్చి వరంగల్ జిల్లా రంగంపేట్లో రహదారి పక్కన వదిలి వెళ్లాడు. అటుగా వెళ్లిన వారు కారులో మృతదేహం ఉందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పరిశీలించి కారులో దొరికిన ఆధారాలతో హత్యకు గురైంది రామ్మోహన్గా గుర్తించారు. క్లోజ్ టీమ్ అధికారులు ఆధారాలు స్వీకరించి మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించి రాజా మోహన్ సోమవారం రాత్రి 7:40 సమయంలో హన్మకొండలోని శ్రీనగర్ కాలనీ నుంచి తన కారులో అంబేద్కర్ కూడలి మీదుగా వెళ్లినట్టు గుర్తించారు. తర్వాత ఆయన అచోకీ తెలియలేదు. బంగారం కోసమా, ఆర్థిక లావాదేవీల రాజమోహన్ ఒంటిపై దాదాపు 5 లక్షల విలువైన బంగారం ఆభరణాలు ఉండేవని ఆయన స్నేహితులు తెలిపారు. మృతదేహంపై ఆభరణాలు లేవని, అయితే వాటి కోసం ఇంత ఘోరంగా చంపాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.